ఇదే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8. ఇది చూసుకున్నట్లయితే మనం ఈ మొబైల్కి అయితే Z Fold 8 వైడ్ అని అయితే నేమ్ పెడతారని అయితే అనుకున్నాం, కానీ దీన్ని అయితే Z Fold 8 అని అయితే పెట్టారు. ప్రీవియస్ ఇయర్ మొబైల్ Z Fold 7 ఉంది కదా, దీన్ని అయితే Z Fold 8 ఆల్ట్రా కింద అయితే ఈ మొబైల్ నేమ్ అయితే చేంజ్ చేశారు. దీన్ని అయితే Z Fold 8 కింద అయితే పెట్టారు. ఫ్లిప్ మొబైల్ నేమ్ అయితే చేంజ్ చేయలేదు. Z Fold 7 ఇప్పుడైతే Z Fold 8 ఇలా అయితే నేమ్ అయితే పెట్టారు. Z Fold 8లో మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే అండ్ దీని ఎక్స్పెక్టేషన్, దీని బిల్డ్ క్వాలిటీ అని అయితే చెప్పొచ్చు. ముందుగా దీని డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే కవర్ స్క్రీన్లో 5.5 ఇంచ్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇందులో అయితే 10:16 రేషియోతో అయితే వస్తుంది. అండ్ అన్ఫోల్డ్ చేస్తే ఇదైతే 7.6 ఇంచ్ డిస్ప్లేతో అండ్ 4:3 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది ప్రపంచంలో తక్కువ వెయిట్తో ఉన్న ఫోల్డబుల్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకనైతే ఇది 201 గ్రామ్స్తో అయితే వస్తుంది. అండ్ ఫోల్డ్ చేస్తే 9.7 థిక్నెస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఫ్లెక్స్ టైటానియం ఫిల్మ్ అయితే వాడారు. ఇందులో అయితే డ్యూరబిలిటీ పెరుగుతుంది అండ్ థిక్నెస్ తగ్గుతుంది. క్రీజ్ ఉంటుంది కదా ఓపెన్ చేసినప్పుడు, అదైతే తగ్గుతుందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. దీని సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే 7+7 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. 7 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. అండ్ దీని డిస్ప్లేలో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 250 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ కవర్ స్క్రీన్లో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. మార్కెట్లో బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు విత్ గ్యాలక్సీ ప్రాసెసర్. అవుట్ ఆఫ్ బాక్స్ One UI 9 అండ్ ఆండ్రాయిడ్ 17తో అయితే రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4800 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0తో అయితే వస్తుంది. అండ్ 16 GB ర్యామ్ అండ్ 256 512 1TB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో కలర్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ కలర్ అండ్ పిస్టాచియో కలర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే బేస్ మోడల్ 12 GB ర్యామ్ 256 స్టోరేజ్ ఇదైతే 1,79,999 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఇందులో EMI ఆప్షన్స్ కూడా స్టార్టింగ్ 5,000 పర్ మంత్, 0 డౌన్ పేమెంట్ అంటే 30 months నో కాస్ట్ EMI అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకైతే ఎక్కువైతే యూజ్ అవుతుంది. అండ్ బుక్స్, నవల్స్ చదివే వాళ్ళకైతే ఆన్లైన్లో ఇదైతే ఎక్కువైతే ఉపయోగపడుతుంది. అండ్ మల్టీ టాస్కింగ్ ఉంటుంది కదా, మల్టీ టాస్కింగ్ కూడా చాలా అయితే ఉపయోగపడుతుంది. డిస్ప్లే అయితే బాగా పెద్దగా అయితే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అయితే అయిపోండి.